హిందూ బంధువులారా, మనము బొట్టు పెట్టుకోవాలన్నా, మనము గుడికి పోవాలన్నా, వీధులల్లో బతుకమ్మ ఆడాలన్నా, మనము గణేష మండపాలు నిలబెట్టాలన్నా, దుర్గామాతను పూజించాలన్నా, అయ్యప్ప మాల ధరించాలన్నా మళ్ళా ఈ ఎంఐఎం రజాకార్ల పర్మిషన్ తీసుకోవాల్సిందే. మళ్ళా వీళ్ళ చేతుల కింద మనం బతకాల్సిందే. ఈ కుట్ర చేస్తుంది ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ ఖాన్. అసలు ఇదంతా ఏంది అనంటే, డీలిమిటేషన్ పేరు మీద 150 ఉన్న జీహెచ్ఎంసీ సీట్లని 300 సీట్లకు చేసి వీళ్లకు పెద్దపీట వేయాలని చెప్పి కుట్ర చేస్తున్నారు రేవంత్ ఖాన్. మొన్న జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరిగినాయి, మనందరికీ తెలిసింది. అయితే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఎంఐఎం మధ్యలో ఒప్పందం ఏంది అనంటే, మీరు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, మేము రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో మీకు పెద్ద పీఠం వేస్తాం, మేయర్ పీఠం మీకే ఇస్తామని చెప్పి రేవంత్ ఖాన్ ఆ రోజు ప్రామిస్ చేసిండంట. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఇక వేరే మాటలు ఏవి నిలబెట్టాడు. ఇచ్చిన గ్యారెంటీలు తెలంగాణలో ప్రజలన్నిటినీ పక్కన పెట్టేసిండు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి 150 ఉన్న డివిజన్లని 300 డివిజన్లుగా చేసి అందులో వీళ్ళకు పెద్ద పీఠం వేస్తారట. జనరల్ గా కూడా డీలిమిటేషన్ జరిగినప్పుడు ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి ప్రణాళికబద్ధంగా దేన్ని ఎలా డివైడ్ చేయాలో చూడాలి. రోడ్ల పైన తిరుగుతారు, చూస్తారు పాపులేషన్ ని బట్టి. కానీ అవన్నీ ఏం జరగట్లే. కానీ డీలిమిటేషన్ 150 నుంచి 300 అవుతుంది. ఎట్లయితుంది? దారుసలాం ఆఫీస్ లా వీళ్ళిద్దరి కనుసైగల ముందు రేవంత్ ఖాన్ కొంతమందిని పంపించి ఆడ బిర్యానీలు, ఇరానీ ఛాయలు తాగిపిస్తూ వాళ్ళకి డివిజన్ చేసుకుంటూ మొత్తం మైనారిటీ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ మైనారిటీ ఓట్లని సుమారుగా ఒక 120 డివిజన్లు వీళ్ళు గెలిచేటట్టుగా, వీళ్ళ పైచేయి ఉండేటట్టుగా కుట్ర వన్నుతున్నారు రేవంత్ ఖాన్. ప్రజలారా ఒక్కసారి గ్రహించండి వీళ్ళ కుట్ర ఏందో. అంటే మన జీహెచ్ఎంసీ 150 నుంచి 300 తీసుకుపోవాలి. అందులో 120 సీట్లు ఎంఐఎం అభ్యర్థులు గెలిచేటట్టుగా చేయాలి, వీళ్ళకి అడ్వాంటేజ్ గా ఇయ్యాలి. మళ్ళా మనము రజాకార్ పాలనల బాధలు పడుతూనే ఉండాలి. ఇది రేవంత్ ఖాన్ ఒక కుట్ర.